సినిమాలో చివరిలో చెప్పాడు కదా, పార్ట్ 2 ఉంటుంది అనేది సినిమాటిక్ యూనివర్స్ కంటిన్యూస్ అని చెప్పేసి పెట్టాడు. అవును, అది పెట్టాడు. అలాగే వాళ్ళు పార్ట్ 2 ఉంటుంది అనేది చెప్పారు చివరిలో. అదే అంటే ఇంకా ఇందులో అసలు ఏం జరగలేదు కదా, కలికే రాలేదు, కలి ఉన్నాడు, కలిపురుషుడు ఉన్నాడు, ఇంకా కలికి ఇంకా రాలేదు, కలికి పుట్టలేదు, ఇంకా పుట్టలేదు. కలికి మాత శంబల చేరింది. అది ఈయన గుర్తించాడు, అశ్వత్థామ గుర్తించాడు. ఈ కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నటువంటి కర్ణుడు తనని తాను విషయాల్ని పూర్తిగా గ్రహించి తను ఎటుండాలో డిసైడ్ చేసుకుని అటువైపుకి నడవాల్సినటువంటి ఒక పరిస్థితి. దానికి కొంత అశ్వత్థామ నుంచి ఆయనకు తెలియజేసే ప్రయత్నం, ఒక స్ఫూర్తి, అంటే ఇది విషయం అని తనకు చెప్పే ప్రయత్నం జరగాలి. అంటే కర్ణుడే తన ఎదురుకుండా తనతో దెబ్బలాడుతున్నది పూర్వజన్మలో కర్ణుడే అనేది గుర్తించడం వరకు నడిపాడు. అశ్వత్థామ గుర్తించాడు. అతనికి తెలియదు, భైరవ్కి తెలియదు, అతనికి చెప్పాలి. ఇదంతా పార్ట్ 2కి పెట్టుకున్నాడు. మేబీ ఆయన సెకండ్ పార్ట్ అనుకుని ఉంటాడు అప్పుడు, అంటే సెకండ్ హాఫ్ అనుకుని ఉంటాడు. ఇప్పుడు ఆ సెకండ్ హాఫ్ అంతా తీసుకెళ్ళి పార్ట్ 2 చేశారు. పార్ట్ 2 చేసినప్పుడు ఈ పార్ట్ 1 తాలూకా లెంగ్త్ పెంచాల్సిన పరిస్థితి వచ్చి కొన్ని సన్నివేశాలు ఎస్టాబ్లిష్మెంట్ కోసం అనుకున్న సన్నివేశాల నిడివి పెరిగి మీకు ఫస్ట్ హాఫ్ మీద పడింది ఆ భారం. ఇప్పుడు రిలీజ్ అయినటువంటి కల్కి పార్ట్ 1 ఫస్ట్ హాఫ్ మీద ఆ భారం పడటం వలన మీకు లాగ్ అనిపిస్తుంది సినిమా. రాజేంద్ర ప్రసాద్ ఎపిసోడ్ వరకు బాగానే ఉంది, ట్రావెల్ అవుతారు జనాలు. అక్కడి నుంచి వచ్చినటువంటి సన్నివేశాలన్నీ కూడా అంటే వైరిపక్షం తాలూకా అగ్రెసివ్నెస్ని బాగానే ప్రొజెక్ట్ చేశారు. కానీ యువతల వాళ్ళ సఫరింగ్ కూడా చూపించాలి కదా, వీళ్ళ హృదయాలు కదిలేలాగా. ఇంత దుర్మార్గుణ్ణి ఎలిమినేట్ చేయడానికి ఒక శక్తి రావాలి అని ఆడియన్స్ కూడా ప్రార్థనలు చేసే లెవెల్కి నడపాలి. అది కనిపించలే, ఆ డెప్త్ కనిపించలేదు. అయినప్పటికీ ప్రజలు ఎందుకు ఆ సినిమా చూసి బయటకు వచ్చి పర్వాలేదు, బాగుంది, ఈ మాటలు మాట్లాడుతున్నారు అంటే టేక్ చేసినటువంటి పద్ధతి, కొత్త ప్రపంచాన్ని సృష్టించిన పద్ధతి, ఒక కొత్త ప్రపంచంలోకి ప్రేక్షకుల్ని తీసుకెళ్ళినటువంటి అనుభూతి కలిగించగలిగాడు. రెండోది, మనం హాలీవుడ్లో ఈ మధ్య కాలంలో పిల్లలు చూస్తున్నటువంటి మార్వెల్ సిరీస్ చూస్తున్నారు కదా, ఈ ఐరన్ మ్యాన్ సిరీస్లు, వీటి తాలూకా ఇన్ఫ్లుయెన్స్ అవెంజర్స్, ఇవన్నీ ఈ తరహా సిరీస్లు చూస్తూ పెరుగుతున్నటువంటి పిల్లలకి ఇది కొంత కనెక్ట్ అయ్యేటువంటి అవకాశం ఉంది. వీళ్ళు పేరెంట్స్ మీద ప్రెజర్ పెట్టి సినిమాకి నడిపించే అవకాశం ఉంది. అందుకని వీళ్ళు ఆడియన్స్ని ముందే టార్గెట్ చేసి ఆ ఏరియాలో కొంత ప్రమోషన్ కూడా నడిపారు. దాని ఇంపాక్టే మనకి అడ్వాన్స్ బుకింగ్ల మీద కనిపించింది. ఇది రన్లో కూడా కనిపించే అవకాశం ఉంది, ఖచ్చితంగా ఉండే అవకాశమే ఉంది. రన్లో కూడా కనిపిస్తుంది కాబట్టి ఫైనాన్షియల్గా సినిమా ఓకే, కానీ అనేక ప్రశ్నల్ని వదిలేశాడు. సమాధానాలు చెప్పకుండా వదిలిపెట్టేసిన ప్రశ్నలు చాలా ఉన్నాయి, చాలా గందరగోళాలు ఉన్నాయి. ఈ సినిమా స్క్రిప్ట్లో పైగా సంగీతం శ్రీనివాసరావు గారు కూడా కూర్చున్నాడు ఈ డిజైనింగ్లో. కూర్చున్నప్పుడు ఆయన కొన్ని పరిహరించి ఉండాల్సింది. ప్రధానంగా ఏదైతే ఇప్పుడు మనం ఇందాక మాట్లాడుకున్నామో ఆ సుమతి పాత్రకు సంబంధించినటువంటి వ్యవహారాలు, ఈ మరియమ్మ, విష్ణుయేసుడు అనేటువంటి క్యారెక్టరు, అసలు ఆ క్యారెక్టర్ లేదు, అసలు లేదు. అంటే 2 కథలు ఉన్నాయి అక్కడ. విష్ణుయేసుడు అనే పేరుతో ఒక పాత్ర కొంతమంది చెప్తారు. ఒక వెర్షన్ ఏంటంటే ఆ కుమారుడు, ఆవిడకి పుట్టబోయే కుమారుడి పేరు కూడా అదే అని, విష్ణుయేషుడు అనే పేరుతోనే ఆ పిల్లాడు పుడతాడు, తర్వాత కల్కిగా తన్ని తాను తెలుసుకుంటాడు అనే కథ కూడా ఒకటి ప్రచారంలో ఉంది మన దగ్గర. ఈ గందరగోళం ఉంది కాబట్టి ఆ ఏరియాకి వెళ్ళకూడదు అనుకున్నాడా డైరెక్టరు అనేది ఒకటి. కానీ దీనివల్ల ఇప్పుడు ఏవైతే ఉన్నాయో ఈ హైందవ సంఘాలు కానీ వీళ్ళందరూ కూడా ఈ కల్కి అవతారానికి సంబంధించి ఏదైతే ప్రాతిపదిక పెట్టాడో నాగశ్విను, దాన్ని అబ్జెక్ట్ చేసే అవకాశాలు లేవంటారా?
అంటే ఇది ఈ తరహా ధోరణి మనకు ఆదిపురుషులో కనిపించింది. అవును, చాలా విమర్శలు వచ్చాయి కదా అప్పుడు. విమర్శలు వచ్చినాయి, ఒక రకమైనటువంటి రెడిక్యూల్ చేసే పద్ధతి నడిచింది అందులో. అయితే దీనిలో ఈయన పురాణం అని చెప్పలా, పురాణం అని చెప్పకుండానే పురాణమే తీశాడు. చెప్పింది ఓపెనింగే మహాభారత యుద్ధంతో చేశాడు కదా, యుద్ధంతో అశ్వత్థామ ఇదంతా చెప్పాడు చేసి మధ్యలో ఆయన అడ్వాంటేజ్ ఎక్కడ తీసుకున్నాడు, భవిష్యత్తులో జరుగుతోంది కథ అని చెప్పాడు. అంటే కలియుగాంతాన్ని ఇప్పుడు చెప్తున్నాను అని. కలియుగాంతము అన్నప్పుడు ప్రజెంట్ సొసైటీలోకి వచ్చినటువంటి అనేక విషయాలు అతను మాట్లాడే స్వేచ్ఛను తీసుకున్నాడు. అందుకని కాంప్లెక్స్ అనగలిగాడు ధైర్యంగా. అదే, ఎందుకంటే అశ్వత్థామ ఉన్నాడో లేదో ఎవరికి తెలియదు, అదైనా ఊహే కదా. ఊహే ఆయన చిరంజీవి అనేది పాయింట్ మాత్రం తీసుకొని అంతే. అంటే దాసనారాయణరావు గారు దేవదాస్ మళ్ళీ పుట్టాడు అనే సినిమా తీసినప్పుడు ఒక లాజిక్ వాడాడు ఆయన. ఎవరైనా చనిపోయిన వాళ్ళు మళ్ళీ పుడితే వాళ్ళకి ఆ పాత రూపమే వస్తే ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉండవు. అలా కాకుండా వేరే రూపంతో పుడితే వాళ్ళకి ఆ పాత జన్మ తాలూకా స్మృతులు ఉంటాయి. ఓకే, రూపమా స్మృతుల ఏదో ఒకటే క్యారీ ఫార్వర్డ్ అవుతుంది అనేది ఆయన ఆ పాయింట్ తీసుకొని చెప్పాడు. అది అనే లాజిక్ మీద ఆధారంగా ఆ కథ డిజైన్ అయింది. అవును, అట్లా ఈయన కూడా ఏదో ఒక లాజిక్ పట్టుకున్నాడు. పట్టుకొని నేను భవిష్యత్తు చెప్తున్నాను కాబట్టి భవిష్యత్తు ప్రపంచం ఎలా ఉంటుంది అనేది చెప్తున్నాననే ఉద్దేశంతో కాంప్లెక్స్ అనేది తీసుకున్నాడు. అవును, ఈ కాంప్లెక్స్ అనే ఆలోచన కూడా హాలీవుడ్ నుంచి అడాప్ట్ చేసుకున్నది. ఈ మార్వెల్ సిరీస్లోను వీటిలోనూ కనిపించే కాంప్లెక్సే అది. దాన్ని అవతారు ఇది కూడా కనిపిస్తుంది, ఆ వాహనం ఇవన్నీ. ఇప్పుడు ఇండియన్ మైథాలజీ నుంచి వాళ్ళు ఇన్స్పైర్ అయ్యి ఎందుకు ఈ తరహా కథలు డిజైన్ చేస్తున్నారు వీళ్ళు. ఇప్పుడు దీని తర్వాత ఇంకొక సినిమా రాబోతోంది కన్నప్ప అనే పేరుతో. ఎందుకు ఈ తరహా కథలు ఎంపిక చేసుకుంటున్నారంటే థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించకపోతే థియేటర్లకు జనాలు రారేమో అని ఒక అనుమానం. ఆ థియేట్రికల్ ఎక్స్పీరియన్స్ కలిగించడానికి ఇది బాగుంటుంది, ఈ లైన్ బాగుంటుంది అనే ఉద్దేశంతో ఈ తరహా కథల్ని తవ్వి బయటకు తీస్తున్నారు. ఓకే, ఇది ఒక క్రమం జరుగుతోంది. ఈ క్రమంలో ఇప్పుడు రాజమౌళి ఆ రోజున అనుకున్నది ఏమిటి, భారతీయ ప్రేక్షకుల్ని అడ్రస్ చేస్తూ ఇండియన్ మార్కెట్ వరకే సినిమా చేస్తున్నాను అనే ఉద్దేశంతో ఆయన ఒక జానపద కథ అయితే బాగుంటుంది అనుకుని వెళ్ళాడు బాహుబలి అనే పేరుతో. ట్రిబుల్ ఆర్ కూడా అలాంటి డిజైనే వేసుకున్నాడు ఆయన. మార్కెట్ నిర్మాణమే అది. ఆంధ్ర మార్కెట్ కోసం ఒక హీరోని, అలాగే అంటే సీతారామరాజుని, అలాగే తెలంగాణ మార్కెట్ కోసం కుమరం భీమ్ని తీసుకుని వాళ్ళిద్దరిని రామాంజనేయులుగా మార్చడం ద్వారా జాతీయ మార్కెట్ని పట్టుకోవడం అనే వ్యూహంతో చేసిన స్క్రిప్ట్ వర్క్ అది. అంతకు మించి ఏమీ లేదు దానిలో. అలాగే అఖండ సినిమా విజయోత్సవ సభలో అల్లు అరవింద్ గారు ఒక మాట అన్నాడు, ఇదే సినిమాని వైష్ణవానికి గనక పెట్టి పాన్ ఇండియా లెవెల్లో తీస్తే ఇదే రేంజ్ సక్సెస్ అక్కడ కూడా సాధించవచ్చు అని చెప్పాడు. అది అంటే సినిమా పరిశ్రమకు సంబంధించి చాలామంది దీని గురించి ఆలోచిస్తున్నారు. అదే అంటే మార్కెట్ గురించి ఆలోచిస్తున్నారు. మార్కెట్ పెంచుకోవాలంటే గ్రాండియర్ లుక్, అంటే బడ్జెట్ వెసులుబాటు దొరుకుతుంది కాబట్టి నువ్వు గ్రాండియర్గా చెప్పడానికి అవకాశం ఉన్న కథల్ని తీసుకోండి. ఈ తరహా కథలు మీకు భారతీయ పురాణాల్లో దొరుకుతాయి. అవును, పైగా జనాలకి అంటే అవి ప్రూవ్డ్ సబ్జెక్టులు కూడా, జనాలు నమ్మకాల్లో నుంచి పుట్టిన కథలు కాబట్టి ప్రజలు ఆటోమేటిక్గా కనెక్ట్ అవుతారు. అవి ప్రూవ్ అయినటువంటి సబ్జెక్టులు, అందుకని ఆ ధైర్యం కూడా ఉంటుంది టేకప్ చేసేవాడికి అనేది భరోసా వీళ్ళు ఈ తరహా కథలు తీసుకోవడం వెనకాల నేపథ్యం. అయితే ప్రజల నమ్మకాలలో నుంచి తీసుకుంటున్నటువంటి కథలు అన్నప్పుడు చాలా బాధ్యతగా వ్యవహరించాలి. అక్కడ మీరు పురాణ విమర్శ చేసినా జనాలు భరిస్తారు, కానీ పురాణాలని అపహాస్యం చేస్తే మాత్రం సహించరు. ఈ ప్రమాదం ఉంది. అవును, కాబట్టి ఈ తరహా కథలు తీసుకుని కొంత మేము చొరవ తీసుకుంటాము అనేటువంటి డైరెక్టర్లు మనం కత్తి మీద సాము చేస్తున్నాము అని నిరంతరం అనుకోవాలి. పాత్రల పేర్లు, పాత్రలకు తీసుకునేటువంటి నటులు, వీళ్ళందరి మీద కూడా ఆడియన్స్ దృష్టి ఉంటుంది. అవును,
ఈవెన్ ఇప్పుడు రామాయణం తీస్తూ దానిలో రావణ పాత్ర కోసం ఒక ముస్లింని తీసుకున్నప్పుడు చాలా చర్చ జరిగింది ఆదిపురుషులకు సంబంధించి. ఎస్, ఇది జరుగుతుంది, ఎవరు చేసినా జరుగుతుంది. ఎవరు చేసినా దాని తాలూకా మనోభావాలు గాయపడటానికి సిద్ధంగా ఉంటాయి. అదే. ఈ ప్రమాదాన్ని కూడా గుర్తించాలి. ఈ ప్రమాదాన్ని గుర్తించి సాధ్యమైనంత వరకు ఆ తరహా వివాదాల్లోకి సినిమా వెళ్లకుండా చూసుకోవాలి డైరెక్టర్. అవును. పైగా అతను కేవలం డైరెక్టర్ మాత్రమే కాదు, ప్రొడక్షన్ సైడ్ కూడా ఇతను ఇచ్చినటువంటి ప్రాజెక్ట్ రిపోర్ట్ ఆధారంగానే బడ్జెట్ కేటాయించారు వాళ్ళు. అవును. 600 కోట్లు అనేది. ఇది ఒక రకంగా ప్రస్తుతానికి ఉన్నటువంటి రిపోర్టు ప్రకారం అయితే సినిమా పాజిటివ్గానే, జనాలు కొన్ని ఇబ్బందులు ఉన్నప్పటికీ, ఫస్ట్ హాఫ్ లాగ్ అయినప్పటికీ బయటకు వచ్చి అయితే బాగాలేదు సినిమా అనే మాట అంటలేదు. అవును. అది ఒక పాజిటివ్ ఇది ఒకటి ఈ సినిమా సంబంధించి. సో డబ్బులు వచ్చేస్తాయి, డబ్బుల ఫ్లో ఆల్రెడీ మొదలైపోయింది. ఇది రన్ కూడా కలిసి వచ్చేటువంటి కథ అనేది అర్థమవుతోంది. సో రన్ వచ్చేస్తుంది. వారమా, 10 రోజుల, 20 రోజుల అనేది దాని భవిష్యత్తు. డబ్బులు వచ్చేస్తున్నాయి కాబట్టి ఎవరికి వాళ్ళు హ్యాపీనే, ఎవరి లెవెల్లో వాళ్ళు హ్యాపీయే. కానీ ఈ తరహా కథలు డిజైన్ చేసేవాళ్ళు ఈ లోపాలు జరగకుండా చూసుకోవాల్సినటువంటి అవసరం అయితే ఉంది. చూద్దాం, అంటే ఈ నెక్స్ట్ పార్ట్లో మరి ఆయన ఎలా దీన్ని ఇంకా ఎలా చూపించబోతున్నాడు. ఎందుకంటే అప్పుడు ఇంకా అశ్వత్థామ, కర్ణుడు కలుస్తున్నారు కాబట్టి. అవును. అది ఇంకెంత అంటే మొత్తం నేను అనుకోవడం ఏంటంటే కంటెంట్ పరంగా ఇంకా మరింత రసవత్తరంగా ఉండబోతుంది. ఎందుకంటే ఇప్పుడు దాకా వాళ్ళు కంసుడిని ఢీకొనలా, అవును, కలిపురుషుని ఢీకొనలేదు. సో ఆ నెక్స్ట్ మూవీలో అది కూడా జరగబోతుంది కాబట్టి ఇంకా మరింత ఆ కనెక్టివిటీ ఏదైతే ఉందో ఈ సినిమాలో కొంచెం తగ్గిందని మనం అనుకుంటాం కదా, అది ఉండే అవకాశం ఉందని చెప్పేసి అనుకుందాం. అలాగే కర్ణుడి చాపము, కర్ణుడి ధనస్సు, అది అశ్వత్థామ చేతిలో చేతికర్రగా పెట్టాడు. అవును. అది ఆ డిజైనింగ్ బాగానే ఉంది. అవును. ఆ కర్ర అతని చేతిలోకి వెళ్ళగానే దానిలోకి ఒక పవర్ వచ్చినట్టుగా దానికి సంబంధించిన ఒక ఎస్టాబ్లిష్మెంట్ డైలాగ్ పెట్టాడు. అవును. అది అంటే ప్రభాస్ చేతికి వస్తే ఎలా అయిందో చూసాం కదా మనం. అదే అది దాన్ని ఒక డైలాగ్లో చెప్తాడు అతను. అమితాబ్తో ఒక డైలాగ్ చెప్పించారు. ఇది నా చేతిలో ఉంది కాబట్టి ఇలా ఉంది, ఇది ఎవరి చేతిలో ఉండాలో వాళ్ళ చేతిలో ఉంటే ఇది వేరే రకంగా ఉంటుంది అని చెప్తాడు. అది కొంత చూపించే ప్రయత్నం చేశాడు. ఇలాంటివి కొన్ని జనాలకు కొంచెం ఉత్సాహాన్ని నింపే సన్నివేశాలు కూడా ఉన్నాయి. కానీ అవి మాత్రమే చాలదు. అది కాంప్లెక్స్ మీద జనాల్లో కోపం రైజ్ చేసేటువంటి సన్నివేశాలు ఒక 2-3 పడి ఉంటే ఇంకా నెక్స్ట్ లెవెల్కి వెళ్ళేది. అది లోపం సినిమాలో. ఓకే సార్, థ్యాంక్ యూ సో మచ్.